వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయ నమో నమః అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనం ద్వాదశ రాశుల్లో వారి యొక్క ఆగస్టు మాసంలో వచ్చే మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయా అంటే, ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క దాన్ని ఏమంటారు మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మేషరాశికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ మేషరాశి వారికి ప్రస్తుత గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురు, అదేవిధంగా రవి సంచారం, అదేవిధంగా శుక్రుడు కన్యారాశిలో సంచారం, అదేవిధంగా దాని ఏమంటారు ద్వాదశ స్థానంలో శని సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో కేతు సంచారం నడుస్తున్నది. ఈ కారణం చేత ప్రస్తుతానికి ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా కాస్త ఆశాజనకంగానే ఉంటుంది. ప్రతి కార్యంలో కూడా కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే విద్యార్థులకి కాస్త విద్యా విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అంటే శ్రద్ధగా చదవడం అనేది ముఖ్య చెప్పాల్సినటువంటి సూచన. అదేవిధంగా ప్రధానంగా ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కలుగుతాయి. అదేవిధంగా అధికారులతో సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం కూడా కనపడుతున్నది. అదేవిధంగా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. అయితే ప్రథమంలో కాస్త విఘ్నం కలిగినప్పటికీ కూడా ఆఖరిలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. ప్రధానంగా ఈ అవివాహితులకి ఖచ్చితంగా ఈ ఆగస్టు మాసంలో వివాహానికి ముడిపడే యోగ్యత గ్రహస్థితి కూడా కనిపిస్తున్నది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకయ్యా అంటే ద్వాదశ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా పంచమంలో కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, వీరు ప్రతి నిత్యము కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం. ఈ విధంగా ప్రధానంగా ప్రతినిత్యము కూడా శివాలయానికి వెళ్ళి ఈ విధంగా ఒక 40 రోజులు శివాలయంలో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు బుధవారం నాడు కాస్త గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గకార గణపతి అష్టోత్తరంతో కానీ, లేదు అంటే గరికను ఒక చక్కగా మాల కట్టి గణపతికి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు కలిసొచ్చే వారాలు సోమవారము, బుధవారము, అదేవిధంగా గురువారం. స్వస్తి, శుభమస్తు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయ నమో నమః అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రధానంగా 2వ రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా యొక్క వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి కర్కాటకంలో అంటే రాశికి తృతీయ స్థానంలో ప్రధానంగా రవి, అదేవిధంగా గురు సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా బుధుడు వీరికి ద్వితీయ స్థానం అంటే మిథున రాశిలో సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా వీరికి సింహరాశిలో అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా వీరికి కుంభంలో రాహు అంటే సుమారుగా వీరికి దశమ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో
దాని ఏమంటారు శని సంచారం అనేది జరుగుతున్నది. ఈ విధంగా ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం విదేశీ కోసం అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. వీరికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి కాస్త మాటను నియంత్రించుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి అవివాహితుడికి వివాహం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో ప్రస్తుతం ఈ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి నెరవేర్చుకునే సమయం అనేది వృషభ రాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల ఖచ్చితంగా గృహయోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు వేప చెట్టు రావి చెట్టు కలిసినటువంటి దాన్ని అశ్వత్థ నారాయణ వృక్షము అంటారు. ఆ యొక్క చెట్టు వద్దకు వెళ్ళి ప్రతినిత్యము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఈ విధంగా 40 రోజులు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి మంగళవారం కూడా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగబంధనం దగ్గర వెళ్ళి చక్కగా పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కలిసి వచ్చినటువంటి వారం శుక్రవారము, అదేవిధంగా సోమవారము. వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా ఆకుపచ్చ. శుభమస్తు.